మొట్టమొదటిసారిగా ఇండియాలోనే పీపీపీ మోడల్లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయబోతున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, పురోగభివృద్ధిపై రైల్వే డీఆర్ఎంతో ఎంపీ భేటీ అయ్యారు. ప్రాజెక్టుల పనితీరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. విజయవాడకు రాబోయే ఆర్ఓబీలు, ఆర్యూబీలు, ఇతర పనులకు సంబంధించి సమాలోచనలు జరిపారు. రాజరాజేశ్వరిపేట నుంచి కొత్త రాజరాజేశ్వరిపేట వరకు ఉన్న ఆర్యూబీకి డిజైన్లు సిద్ధమయ్యాయని, త్వరలో టెండర్కు వెళుతుందని చెప్పారు. బాంబే కాలనీ వాసులు ఎప్పటినుంచో కోరుతున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ త్వరలో సాకారమవుతుందని వెల్లడించారు. డ్రైనేజ్ సమస్యలు విజయవాడ నగరం గుండా ఎన్నో రైల్వే లైన్లు వెళ్లటం వల్ల ఎన్నో డ్రైనేజ్ సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటిని కూడా ఇవాళ కూలంకుషంగా చర్చించాం. కొండపల్లి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్లబోతున్నాం. బొడమేరు పక్కనే ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ను కూడా రాయనపాడు నుంచి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. కొనదల సమీపంలో ఉన్న ఎల్సీ నెంబర్ 82316 కూడా క్లియర్ అయినాయి. అంతేకాకుండా రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న 147 ఎల్సీ నెంబర్, 148 ఎల్సీ నెంబర్లు కూడా క్లియర్ అయినాయి. వీటికి తోడు కొండపల్లి ఎస్టీ కాలనీలో ఉన్న ఒక ఆర్యూబీ కూడా క్లియర్ అవ్వడం జరిగింది. రాజరాజేశ్వరిపేట నుంచి కొత్త రాజేశ్వరిపేట నుంచి పాత రాజేశ్వరిపేట వరకు ఉన్న ఒక ఆర్యూబీని కూడా ఇవాళ పరిశీలించి డిజైన్స్ అన్నీ క్లోజ్ అయినాయి. త్వరలో దానికి కూడా టెండర్కి వెళ్తుంది. వీటికి తోడు ఎన్నో సంవత్సరాల క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఎర్రకట్ట వంతెన, కేఎల్రావు వంతెన దగ్గర కూడా దాని ఫిజిబిలిటీ స్టడీ కింద డిపిఆర్ రెడీ చేయడానికి బెంగళూరు సంస్థకి ఇచ్చారు. దానికి కూడా ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా రాబోతుంది. అతి త్వరలో బాంబే కాలనీ వాసుల ఎప్పటి నుంచో కోరికైన ఆర్యూబీ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. మొట్టమొదటిసారిగా ఇండియాలోనే పీపీపీ మోడల్లో ఒక విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్, అమృత్ భారత్ స్టేషన్ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ కాబోతుంది. 2 నెలల్లో అన్నీ రెడీ అయిపోయినాయి.